ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మీకున్న ప్రతి బాధను తెలియజేయండి, ప్రతి అనారోగ్యమును తెలియజేయండి. తప్పక ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. యెహోవా, నన్ను స్వస్థపరచు అని ఈరోజే మీరు మొరపెట్టినట్లయితే తప్పక ఆయన రాఫాగా ఉండి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు నిన్ను తప్పక స్వస్థపరిచి తప్పక ఆశీర్వదిస్తాడు. నీవు స్వస్థపరిచిన ఎడల నేను స్వస్థత నొందుదును అని భక్తుడు సెలవిచ్చిన విధంగా పరిపూర్ణమైన ఆశతో దేవుని ఎదుట నీ స్వస్థతను గురించి మొరపెట్టండి. తప్పక దేవుడు కార్యం చేస్తాడు. అదేవిధంగా దేవా, నన్ను రక్షించు అని మీరు ప్రార్థించినట్లయితే తప్పక ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ఆ వాగ్దానాన్ని మీరు స్వీకరించి, దేవా నన్ను రక్షించు ప్రభువా, ఈ సమస్య నుండి నన్ను విడిపించు ప్రభువా, ఈ యొక్క పాపపూరితమైన లోకం నుండి నన్ను రక్షించు ప్రభువా అని మీరు ప్రార్థించినట్లయితే ఇదే దినం మీ రక్షణ దినం కాబట్టి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. అదేవిధంగా దేవుని స్తోత్రించుటకు తప్పకుండా ఆయన కారణభూతుడు కనుక ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరిచేవారిగా ఒక దినాన దేవుడు తప్పక మిమ్మల్ని సాక్షి బిడ్డగా ఆయన మందిరంలో వాడుకుంటాడు. కాబట్టి తప్పక ఈరోజే మీరు మొరపెట్టండి. దేవుడు స్వస్థపరిస్తే ఆ స్వస్థత ఎప్పటికీ నిలిచి ఉంటుంది. తప్పక మీరు స్వస్థత నొంది దేవుని సన్నిధిలో రక్షింపబడి ఆయనను స్తోత్రించుటకు ఆయనే కారణభూతుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధానానికి వచ్చి మీరందరూ సాక్షులుగా వాడబడుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు స్వస్థపరిచిన ఎడల తప్పక అది స్వస్థత నొందుదును అని నీ వాక్కు సెలవిచ్చిన విధంగా ప్రభువా, ప్రతి ఒక్కరిని ఇప్పుడే స్వస్థపరచండి. నీ స్వస్థత ప్రతి ఒక్కరిపై నిలిచి ఉండునుగాక. దేవా, ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి ప్రభువా. అనేకులు నీ స్తుతులను వెంట ఎరగని వారు ఉన్నారు ప్రభువా. అనేకులు పాపపూరితమైన లోకంలో భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నారు. ప్రతి ఒక్కరిని రక్షించు ప్రభువా. ఆనాడు పేతురును తండ్రి నీటిలో తను నడవలేని స్థితిలో, మునిగిపోతున్న స్థితిలో రక్షించిన శక్తి గల దేవుడు. ఈ దినం ఎంతమంది అయితే వారి యొక్క పాపపూరితమైన ప్రజల్లో కూరుకుపోయి ఈ లోకం అనే సముద్రంలో మునిగిపోతున్నారో వారందరినీ మీరు రక్షించండి. వారందరికీ రక్షణ దయచేయండి. ప్రతి ఒక్కరిని సన్నిధానానికి వచ్చి మీరే కారణభూతుడని ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి, నిన్ను స్తోత్రించి, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉండుటకు ప్రతి ఒక్కరిని ఒక బలమైన సాధనంగా, నీ సాక్షి బిడ్డలుగా నీ మందిరంలో మీరు వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.